2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ అంటే ఏంటి మేడం? వాటి సైన్స్ ఏ విధంగా ఉంటాయి? సింప్టమ్స్ అండ్ అలాగే ఎవరైనా కూడా ఈ సమస్యతో కనుక బాధపడుతూ ఉంటే వాటి యొక్క ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది మేడం? సీ ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురికి ఏదో ఒక రకమైన ప్రీ మెన్స్ట్రుయల్ సిమ్టమ్ ఉంటుంది. కొద్దిమందికి అవి చాలా లైట్గా ఉండొచ్చు, కొంతమందికి సివియర్ ఫామ్లో ఉండొచ్చు. ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ అంటే పీరియడ్ రావడానికి ఒక 1 to 2 వీక్స్ ముందు చిరాకు, కోపము, ఇరిటబిలిటీ, బ్రెస్ట్ టెండర్నెస్, మూడ్ స్వింగ్స్, బ్లోటింగ్, శరీరంలో ఏంటో ఫ్లూయిడ్ పెరిగిన సెన్సేషను, డిస్టర్బ్డ్ స్లీప్, కొద్దిమందికి ఫుడ్ క్రేవింగ్స్ అంటే పర్టికులర్ ఫుడ్ తినాలనిపించటము, ఇవన్నిటినీ కూడా మనం ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్లో భాగంగా చూడొచ్చు. ఎందుకని జరుగుతుందంటే పీరియడ్ రావటానికి ముందు హార్మోన్స్ తగ్గటం మొదలవుతాయి. శరీరంలో ఉన్న హార్మోన్స్ తగ్గి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సడన్ రిడక్షన్ ఆఫ్ హార్మోన్స్ వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైన హార్మోన్స్ వల్ల ఫ్లూయిడ్ రిటెన్షను, కొన్ని రకాలైన వీటి వల్ల ఈ మూడ్ స్వింగ్స్ గమనిస్తాం. ప్రీ మెన్స్ట్రుయల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అంటారు. అంటే ఇది సివియర్ ఫార్మ్ ఆఫ్ పిఎంఎస్ని, అంటే సివియర్ ఇరిటేషన్, అంటే డిప్రెషను, ఒక్కొక్కసారి సూసైడల్ టెండెన్సీస్, చిరాకు, వైలెంట్గా బిహేవ్ చేయటం. అంటే వాళ్ళకి అర్థమవుతుంటుంది నేను నార్మల్గా బిహేవ్ చేయట్లేదు అని, బట్ స్టిల్ వాళ్ళు ఆపుకోలేరు వాళ్ళ దాన్ని. సో అంత సీరియస్గా ఉంటే మాత్రం లేట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళటం వల్ల దానికి తగ్గ డయాగ్నోసిస్ తొందరగా అవుతుంది. డయాగ్నోసిస్ తొందరగా అయితే ట్రీట్మెంట్ తొందరగా అవుతుంది, కరెక్ట్ ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది. సో నేను అడ్వైజ్ చేసేది అంటే ఏదైనా సివియర్ సిమ్టమ్స్, దిస్ ఇస్ నాట్ నార్మల్ మీకు అనిపించినప్పుడు లేట్ చేయొద్దు. సో ఎందుకని అవుతుందో మనం చూసాము. సో ఏం చేయాలి? సో బేసిక్గా లైఫ్ స్టైల్ మెజర్స్ ఫస్ట్ మాట్లాడుకోవాలి. అంటే మీరు అడిక్వేట్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. 30 to 40 మినిట్స్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేయటం ద్వారా, ఎక్సర్సైజ్ శరీరానికి కాదు మైండ్కి కూడా మంచి టానిక్. అంటే ఫీల్ గుడ్ హార్మోన్ అయిన సెరటోనిన్ లాంటి హార్మోన్స్ని రిలీజ్ చేసి మీకు బెటర్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది ఎక్సర్సైజ్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏది నచ్చితే అది, ఇదే చెయ్యాలి అదే చేయకూడదు అనేది ఏం లేదు. మీరు నడవచ్చు, మీ డాగ్నో మీ పెట్ని వాకింగ్ తీసుకెళ్ళచ్చు, మీ పేరెంట్స్తో నడవచ్చు, యూ కెన్ జస్ట్ ఒక పార్క్కి వెళ్ళచ్చు, ఆర్ లైట్ యోగా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో ఈ లైఫ్ స్టైల్ దీనికి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాగే విటమిన్ బి6 సప్లిమెంట్స్ చాలా ఉపయోగపడతాయి పిఎంఎస్లో. థర్డ్ థింగ్ వచ్చేసి యూ కెన్ టేక్ మినిమం పెయిన్ రిలీఫ్ మెడికేషన్, మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టి వాడచ్చు మీకు పెయిన్ రిలీఫ్ ఉంటే. అలాగే కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అడ్వైస్ చేస్తాం. పిల్స్ ఏంటంటే రెగ్యులర్గా సైకిల్స్ రెగ్యులరైజ్ చేయటమే కాకుండా కొంత డల్ చేస్తాయి ఈ పిఎంఎస్ సిమ్టమ్స్ని. సో మీకు ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు ఒకదాని తర్వాత ఒకటి. నెక్స్ట్ పిఎంఎస్కి మేజర్గా చెప్పేది ఏంటంటే డయాగ్నోసిస్ మాత్రము మీరు చెప్పే యొక్క సిమ్టమ్స్ బట్టి మెన్స్ట్రువల్ క్యాలెండర్, మీరు ఒక క్యాలెండర్ మెయింటైన్ చేసి నాకు ఈ నెలలో ఈ టైంకి పీరియడ్ స్టార్ట్ అయింది, ఈ టైంకి నాకు ఇలాంటి సిమ్టమ్స్ కనపడ్డాయి అని మీరు రెగ్యులర్గా ఒక 3 months మెన్స్ట్రువల్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తే ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు దీనికి మేజర్గా టెస్ట్లు ఏం అక్కర్లా. సో డయాగ్నోసిస్ ఇస్ వెరీ సింపుల్. అయితే డయాగ్నోసిస్ చేసిన తర్వాత మీకు తగ్గ మీకున్న ప్రాబ్లం యొక్క సివియరిటీని బట్టి మీకు ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తారు. సో ఒకటి, డోంట్ వరీ, నెంబర్ 1. నెంబర్ 2, పీరియడ్స్ ఉన్నన్ని రోజులు మనకి ఇదైతే తప్పదు ఈ ఇరిటబిలిటీ. అయితే మీ డే టు డే వర్క్ని డిస్టర్బ్ చేస్తుంటే మాత్రం మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం అవసరం. ఏ ప్రాబ్లం అయినా మీ డే టు డే వర్క్ని డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ అండర్లైన్ దట్. కొద్దిగా చిరాకులు ఉండటం, కొంచెం ఇదవటం, దట్ ఈస్ నార్మల్, కామన్. బట్ అసలు వర్క్కి వెళ్ళలేకపోవటం, చదువుకోలేకపోవటం మాత్రం నార్మల్ కాదు. ఎస్, ఇట్ ఇండికేట్స్ దట్ ప్రాబ్లమ్ సివియర్గా ఉందని అర్థం. డిలే చేయకుండా హాస్పిటల్కి వెళ్ళండి. అండ్ అలాగే మేడం, లేట్ నైట్ స్లీప్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడానికి రీజన్ అవుతాయి అంటారా? ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అంటారు? డెఫినెట్గా. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ హార్మోన్ బిగ్గెస్ట్ రీజన్ అండం లేటుగా విడుదలవటానికి, పీరియడ్ లేట్ అవటానికి. సెకండ్, స్లీప్.
మన బాడీ సర్కేడియన్ రిథమ్ అంటారు నిద్రని. అంటే నైట్ పూట నిద్ర రావటం, పొద్దున పూట మెలకు రావటం. ఈ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే లేట్ నైట్ మెలకు ఉండాల్సిన అవసరం ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఉండటం కానీ, లేదు నిద్ర పట్టకపోవటం, వాళ్ళు నిద్ర పోవాలనుకున్న ఇలాంటి వాళ్ళలో స్లీప్ డిస్టర్బ్ అయితే మొత్తం ఆల్ హార్మోనల్ యాక్సెస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఈ స్లీప్ తక్కువ ఉన్న వాళ్ళలో స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిజాల్ ఎక్కువ అవటం, గుడ్ హార్మోన్స్ లైక్ మెలటోనిన్ అనేది నిద్రకి ఎయిడ్ చేసే హార్మోన్, ఇది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఫీమేల్ హార్మోన్స్ అన్న ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ లెవెల్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో వీటి వల్ల పీరియడ్స్ లేట్ రావటము, లేట్గా రావటం వల్ల ఒక్కొక్కసారి హెవీగా రావటము గమనిస్తాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు స్లీప్ అంటే న్యాచురల్గా స్లీప్ రాకపోతే స్లీప్ హైజీన్ అలవాటు చేసుకొని, మీకు దానికి సంబంధించిన సలహాలు తీసుకొని ఖచ్చితంగా మినిమం 7 to 9 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ని టార్గెట్గా పెట్టుకోండి. ఎందుకంటే నిద్రపోయే టైంలోనే సిస్టమ్స్ అన్నీ రీఆర్గనైజ్ అవుతాయి, మన శరీరంలో ఉన్న డ్యామేజ్డ్ సెల్స్ రిపేర్ అవుతాయి, రకరకాలైనటువంటి సెల్యులర్ ప్రక్రియలు ఈ యొక్క బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటి పనితీరు మెరుగవటానికి రీబూట్ అవుతుంది స్లీప్లో. సో స్లీప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఏజింగ్కి, ప్రిమెచ్యూర్ ఏజింగ్కి నంబర్ 1 రీజన్ స్లీప్ సరిగ్గా ఉండకపోవటం. సో స్లీప్ని మీరు ఖచ్చితంగా నిద్రపోండి, మీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేసుకోండి. డెఫినెట్గా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.